గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 13వ వార్డులో వైకాపా విజయం సాధించగా 8వ వార్డులో జనసేన అభ్యర్థి గెలుపొందారు. గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 13వ వార్డులో వైకాపా విజయం సాధించగా 8వ వార్డులో జనసేన అభ్యర్థి గెలుపొందారు. గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పదమూడవ వార్డులో వైకాపా విజయం సాధించగా 8వ వార్డులో జనసేన అభ్యర్థి గెలుపొందారు. గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 13వ వార్డులో వైకాపా విజయం సాధించగా 8వ వార్డులో జనసేన అభ్యర్థి గెలుపొందారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి కొండలరావు లైన్ లో ఉన్నారు. కొండలరావు, చెప్పండి. స్పందన, గుంటూరు జిల్లాలో దాచేపల్లి మరియు గురజాల నగర పంచాయతీ కొత్తగా ఏర్పడిన పంచాయతీలో ఎలక్షన్లు జరిగినవి. ఈ రోజు కౌంటింగ్ కూడా ఉత్కంఠభరితంగా జరగడం జరిగింది. ఈ రెండు నగర పంచాయతీలు కూడా వైఎస్ఆర్సీపీ అధికార వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. దాచేపల్లి నగర పంచాయతీకి వచ్చేసరికి మొత్తం 20 వార్డులకు గాను 11 వార్డుల్లో కూడా వైసీపీ, 7 వార్డుల్లో టీడీపీ, జనసేన 1 వార్డు, ఇండిపెండెంట్ 1 వార్డులో విజయం సాధించడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూస్తే దాచేపల్లి నగర పంచాయతీ మొదటిసారి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో చేజిక్కించుకోవాలని నేపథ్యంలో ఫస్ట్ నుంచి కూడా చేస్తుంది. ఈ సందర్భంలో టీడీపీ కూడా మంచి సపోర్ట్ కూడా అక్కడ టీడీపీ నాయకులు కూడా ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనా
దాచేపల్లి నగర పంచాయతీ అయితే మాత్రం వైసీపీ కైవసం చేసుకున్నట్టు కూడా అధికార వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. ఇక గురజాల నగర పంచాయతీకి వచ్చేసరికి వైసీపీ 16 వార్డులు, టీడీపీ 3, జనసేన 1 స్థానంలో కూడా విజయం సాధించింది. ఇందులో కూడా 20 వార్డులు ఉన్నాయి. 20లో కూడా 16 వైసీపీ గెలుచుకోవడం వల్ల గురజాల గ్రామ పంచాయతీ కూడా వైసీపీ కైవసం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది స్పందన. ఇక గుంటూరు కార్పొరేషన్ 6వ వార్డులో జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పోతురాజు సమత 537 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్టు కూడా తెలుస్తుంది. ఇక రేపల్లి మున్సిపాలిటీలో 8వ వార్డుకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చంద్రిక 202 ఓట్ల విజయంతో కూడా సాధించింది. మొత్తంగా చూసుకుంటే ఉత్కంఠభరితంగా సాగిన దాచేపల్లి గురజాల, దాచేపల్లిలో మొదటిగా టీడీపీ విజయం సాధిస్తుంది అనుకున్న నేపథ్యంలో దాచేపల్లి కూడా వైసీపీ కైవసం చేసుకోవటం వలన అధికార వైసీపీలో మంచి ఉత్సాహం అయితే కనిపిస్తుంది స్పందన. కొండలరావు చెప్పండి, అక్కడ ఏమైనా ఉద్రిక్తత వాతావరణం ఏమైనా కనిపిస్తుందా? అంటే ఘర్షణ ఏమైనా చోటు చేసుకునే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రస్తుతానికైతే అధికార వైసీపీ ఈ 2 నియోజకవర్గాలు కూడా నగర పంచాయతీలు కూడా కైవసం చేసుకోవటం అయితే జరిగింది. మొదటిగా పల్నాడు ప్రాంతమైన దాచేపల్లి గురజాలలో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది అని తెలిసి కూడా ముందు గుంటూరు రూరల్ జిల్లాకు సంబంధించిన ఎస్పీ కూడా గట్టి బందోబస్తు, కౌంటింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం కూడా లేనట్టు కనిపిస్తుంది స్పందన. రైట్, థ్యాంక్ యూ కొండలరావు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికలను టీడీపీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డులకు ఎన్నికలు జరగగా 13 వార్డులు టీడీపీ కైవసం, 7 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. కాగా ఇంకా 14వ వార్డుకు కౌంటింగ్ కొనసాగుతోంది.
ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికలను టీడీపీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డులకు ఎన్నికలు జరగగా 13 వార్డులు టీడీపీ కైవసం, 7 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. కాగా ఇంకా 11వ వార్డుకు కౌంటింగ్ కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి ఒంగోలు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఏ పార్టీ ఎన్ని వార్డులు కైవసం చేసుకుంది? టీడీపీ మొత్తం నగరపాలక ఎన్నికల్లో ఇప్పటివరకు టీడీపీ 11, వైసీపీ 7 వరకు కైవసం చేసుకోవడం జరిగింది. 11వ వార్డు కూడా టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. నారాయణ పిచ్చయ్య అనే టీడీపీ అభ్యర్థి గెలవడం జరిగింది. ఇప్పటి వరకు దర్శి నియోజకవర్గంలో దర్శిలో ఇప్పటి వరకు మొదటిసారిగా మున్సిపాలిటీ అవటం, అలాగే ఇప్పుడు ప్రస్తుతం దర్శి అనేది దర్శిలో టీడీపీ అనేది కైవసం చేసుకోవటం ఒక చెప్పుకోదగ్గ విషయం. కానీ ఏంటంటే వైసీపీ ఫస్ట్ నుండి కూడా దర్శిలో టౌన్ కి సంబంధించి, నగరానికి సంబంధించి టీడీపీయే మెజార్టీగా ఉంటుంది ఎప్పుడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బతిశెట్టి వేణుగోపాల్ గారు చాలా వరకు అతను మంచిగా తెలుసుకుంటున్నాడు పాలనలో అని చెప్పి ఒక ఇదొచ్చిన సమయంలో అతనికి వైసీపీలో ప్రత్యేకంగా ఉన్న యూజేపల్లి శివప్రసాద్ వర్గం ఒకటి ఉండటం వల్ల, ఒకే వైసీపీలో 2 వర్గాలు ఉండటం వల్ల అనేక ఇబ్బందుల కారణంగా కూడా ఇప్పుడు టీడీపీ గెలుపు కారణం అవటానికి కారణమైంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 13వ వార్డులో వైకాపా విజయం సాధించగా 8వ వార్డులో జనసేన అభ్యర్థి గెలుపొందారు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికలను టీడీపీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డులకు ఎన్నికలు జరగగా 13 వార్డులు టీడీపీ కైవసం, 7 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. కాగా ఇంకా 11వ వార్డుకు కౌంటింగ్ కొనసాగుతోంది.
చంద్రబాబు కంచుకోట చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబుకు షాక్ తగిలింది. కుప్పంలో మొత్తం 25 వార్డులుండగా 14 వార్డులను వైసీపీ కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది. చంద్రబాబు కంచుకోట చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబుకు షాక్ తగిలింది. కుప్పంలో మొత్తం 25 వార్డులుండగా 14 వార్డులను వైసీపీ కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది. చంద్రబాబు కంచుకోట చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబుకు షాక్ తగిలింది. కుప్పంలో మొత్తం 25 వార్డులుండగా 14 వార్డులను వైసీపీ కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది. దీనిపై మరింత సమాచారం అందించడానికి తిరుపతి నుంచి మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్ లో మాట్లాడతారు. ఉమాశంకర్, చెప్పండి. దాదాపు 30 సంవత్సరాల పాటు చంద్రబాబుకి కంచుకోటగా ఉన్నటువంటి కుప్పంలో మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిగా వైసీపీ పెట్టిపోయింది. అంటే మొదటి నుంచి కూడా వైసీపీ అక్కడ పాగా బయలని చెప్పి అనేక రూపాల్లో కూడా ప్రణాళికలు రూపొందిస్తూనే ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రత్యేక చొరవతో కుప్పం సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు అక్కడ ప్రచారం గాని ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి కూడా ప్రక్రియ చాలా పకడ్బందీగా పెట్టారని చెప్పుకోవచ్చు. దాదాపు 24 వార్డుల్లో ప్రస్తుతానికి కౌంటింగ్ జరుగుతోంది. ఒక వార్డు ఆల్రెడీ కుప్పంకి ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది వైసీపీకి సంబంధించి. అంటే 14 వార్డుల్లో స్పష్టమైనటువంటి ఆధిక్యంలో అభ్యర్థులు కొనసాగుతున్నారు. దాదాపు వారి విజయం ఖాయమైనట్టు కూడా తెలుస్తుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ దాదాపు 13 దాటినటువంటి పరిస్థితి వైసీపీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కుప్పం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకున్నట్టయితే స్పష్టంగా తెలుస్తోంది. అంటే మొదటి నుంచి కూడా అటు వైసీపీ టీడీపీ కాకుండా చంద్రబాబు పెద్దిరెడ్డి లాగానే ఈ ఒక పోటీ అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి కూడా ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా అయితే వ్యక్తం చేస్తూనే ఉంది. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియలో మొదటి నుంచి కూడా వైసీపీ హవానే కొనసాగుతోంది. మొదటి రౌండ్ కు సంబంధించి పూర్తిగా
14 వార్డులకు సంబంధించి ఒక వార్డు మాత్రమే టీడీపీ ఆధిక్యంలో ఉంది. దాదాపు 14 వార్డులకు సంబంధించి వైసీపీ ఆధిక్యంలో ఉంది. దాదాపు అది గెలిచే దిశగా కూడా పయనిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం రెండో రౌండ్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ రెండో రౌండ్ లో దాదాపు 9 వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఈ 9 వార్డులకు సంబంధించి దాదాపు వైసీపీనే వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి అయితే అర్థమవుతోంది. మొదటి నుంచి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అక్కడ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేలు కానీ ఒక్కొక్క వార్డుని ఒక్కొక్క తీసుకొని ఏదైతే చాలా పకడ్బందీగా ప్రణాళికలు అయితే రూపొందించి ఎలాగైనా కూడా చంద్రబాబు కోటను బద్దలు కొట్టాలనేటువంటి టార్గెట్ అయితే పెట్టుకున్నారు. అదే తరహాలోనే ప్రచారం అయితే నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి అటు టీడీపీ కూడా చాలా ఇంట్రెస్ట్ గానే తీసుకునింది. ఎందుకంటే సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన కూడా వచ్చి నేరుగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత నారా లోకేష్ వచ్చారు. ఆ తర్వాత మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కానీ, జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇలాంటి కీలక నేతలంతా కూడా కుప్పం పైన దృష్టి సారించి అక్కడ ఉన్నటువంటి వార్డుల్ని కైవసం చేసుకోవాలి, ఖచ్చితంగా చైర్మన్ పదవి దక్కించుకోవాలని చెప్పి కూడా చాలా ప్రయత్నాలు అయితే చేశారు. అయినప్పటికీ ఫలితాలు మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. టీడీపీకి ఏమాత్రం కూడా అక్కడ బాగా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చైర్మన్ కి సంబంధించినటువంటి మ్యాజిక్ ఫిగర్ అయితే అక్కడ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. వైసీపీకి టీడీపీకి సంబంధించి కేవలం ఒక 10 సంబంధించినటువంటి వార్డుల్లో ముందంజలో ఉన్నప్పటికీ కూడా తుది ఫలితం ఎలా ఉంటుందో అయితే మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఏదైతే చిత్తూరు జిల్లా కుప్పం సంబంధించినటువంటి ఫలితాలు మాత్రం ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యతలో వైసీపీ అయితే కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం కల్లా తుది ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ముందు నుంచి కూడా టీడీపీ చెప్తూనే ఉంది. వైసీపీ ఏదైతే అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది, అధిక సంఖ్యలో డబ్బులు పంచారు, దాంతో పాటు కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే ఓటర్లను తీసుకొచ్చి అక్కడ దొంగ ఓట్లు వేయించారని చెప్పి కూడా టీడీపీ మొదటి నుంచి కూడా చెప్తూనే ఉంది. దానికి సంబంధించి కూడా కొంతమంది టీడీపీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఖచ్చితంగా అంటే ఎన్నికల ప్రక్రియ అయితే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితిలోనే జరిగింది. దొంగ ఓటర్లు వచ్చి దొంగ ఓట్లు వేశారు. అయితే కౌంటింగ్ ప్రక్రియ అయినా కూడా సజావుగా సాగేటట్టు చూడాలని చెప్పి కూడా హైకోర్టుని వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. అయితే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినటువంటి వారు హైకోర్టులో విచారణ చేసినటువంటి నేపథ్యంలో కౌంటింగ్ సంబంధించినటువంటి ఒక ప్రత్యేక అధికారిని అయితే నియమించారు. ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డిని అక్కడ ప్రత్యేక అధికారిగా నియమించి ఎన్నికల ప్రక్రియను మొత్తం కూడా వీడియో రికార్డింగ్ చేసి హైకోర్టుకు అందజేయాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం ప్రక్రియ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలు ఒక ఎత్తు అయితే కుప్పంలో జరిగినటువంటి ఎన్నికలు మాత్రం ఇంకొక ఎత్తుగా చెప్పుకోవచ్చు. అంటే టార్గెట్ మాత్రం చంద్రబాబు కోటను బద్దలు కొట్టాలని చెప్పి వైసీపీ ఓవైపు ప్రయత్నాలు అయితే చేసింది. అయితే టీడీపీ మాత్రం దాన్ని తిట్టుకొట్టాలని చెప్పి వారి ప్రయత్నాలు అయితే కూడా కొనసాగించింది. అయితే మాత్రం టీడీపీ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. కుప్పం కోటను వైసీపీ పూర్తిగా కూడా కైవసం చేసుకున్నట్టయితే చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతతో వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అంటే అభ్యర్థులు దాదాపు 14 మందికి సంబంధించినటువంటి తుది ఫలితం అయితే వచ్చినట్టయితే తెలుస్తోంది. టీడీపీకి సంబంధించి ఒక 5 వార్డుల్లో గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టే తెలుస్తోంది. మొత్తం మీద కుప్పం సంబంధించినటువంటి చైర్మన్ పదవి డాక్టర్ సుధీర్ కైవసం చేసుకోబోతున్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ హాల్ వద్ద ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇప్పటికీ కూడా టీడీపీ అభ్యర్థుల్లో కొంత ఉత్సాహం అయితే కనిపిస్తోంది. తుది ఫలితం వచ్చేంత వరకు వెయిట్ చేయండి, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనేటువంటి ధీమాతో ఉంటే, మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి గెలుపొందినటువంటి అభ్యర్థులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. దాదాపు 5 మంది ఇప్పటికే బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా 9 మంది లోపలే ఉన్నారు. వాళ్ళకి ఆఖరి ఫలితం వచ్చే వరకు కూడా వాళ్ళకి ఏదైతే సర్టిఫికేట్ తీసుకొని బయట వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఎవరు కూడా బయటకు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కుప్పంలో వైసీపీ హవా కనిపిస్తుంది. చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ ఏదైతే ఇది చేయబోతున్నారు, టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పూర్తిగా కూడా అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్.
కడప జిల్లా కమలాపురం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. కమలాపురంలో మొత్తం 20 వార్డులుండగా వైసీపీ 15, టీడీపీ 5 వార్డుల్లో గెలుపొందింది. కడప జిల్లా కమలాపురం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. కమలాపురంలో మొత్తం 20 వార్డులుండగా వైసీపీ 15, టీడీపీ 5 వార్డుల్లో గెలుపొందింది. దీనిపై మరింత సమాచారం అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి రాజు లైన్ లో ఉన్నారు. రాజు, చెప్పండి. థ్యాంక్ యూ స్పందన. కమలాపురము నగర పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా రాజంపేట మున్సిపల్ ఎన్నికలు కూడా ఫలితాలు వెలువడాయి. అయితే ఈ 2 నగరాలలో కూడా వైసీపీ పార్టీనే ఆ యొక్క నగర పంచాయతీలను కైవసం చేసుకోవడం జరిగింది. అయితే రాజంపేటలో ఉన్నటువంటి మొత్తం 29 వార్డులలో గాను 4 వార్డులు టీడీపీ, 1 వార్డు ఇండిపెండెంట్ కైవసం చేసుకున్నారు. మిగతా ఉన్నటువంటి వార్డులలో వైసీపీ ఉన్నటువంటి అభ్యర్థులు వారి యొక్క కైవసం చేసుకోవడం జరిగింది. అదే విధంగా కమలాపురంలో కూడా 15 వార్డు, మొత్తం 20 వార్డులు గాను 15 వార్డులలో గెలవడం జరిగింది. టీడీపీ 5 వార్డులు గెలవడం జరిగింది. ఈ 2 ఏరియాలలో కూడా వైసీపీ యొక్క అభ్యర్థులుగానే ఆ యొక్క వైసీపీ జెండా ఎగరవేయడం జరిగింది. స్పందన. రాజు, చెప్పండి. టీడీపీ కేవలం 5 వార్డులే గెలవడం పట్ల పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? నుంచి కూడా వారు ఒకటే ఆరోపిస్తున్నారు. ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా వైసీపీ టీడీపీ పార్టీనే జెండా మున్సిపల్ ఎన్నికల జెండా ఎగరవేస్తుంది అనేటువంటి ఆరోపణలు మొదటి నుంచి కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గత 2 రోజుల నుంచి కూడా చూస్తున్నటువంటి పరిమాణాలు పద్వేల్లో కానీ, లేకపోతే అదేవిధంగా రాజంపేట, కమలాపురం జరిగినటువంటి నగర పంచాయతీ ఎన్నికల్లో దొంగ ఓట్లకు పాల్పడుకోకుండా లేకపోతే నిష్పక్షపాతంగా జరిగితే ఖచ్చితంగా ఈ యొక్క టీడీపీ కైవసం మొదటి నుంచి కూడా వారి ఆశాభావం. అయితే ఈ యొక్క రాజంపేటలో కానీ, కమలాపురం కానీ ఈ యొక్క బయట వ్యక్తుల నుంచి తీసుకొచ్చి ఓట్లు వేయించడం ద్వారానే ఒక వైసీపీ గెలిచి గెలుపు కానే కాదు, వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలంతా కూడా దౌర్జన్యాలు అదేవిధంగా టీడీపీ వారి పైన కూడా కేసు కూడా నమోదు చేస్తున్నారు. వారు కూడా ఆరోపిస్తున్నారు. స్పందన. రాజు, చెప్పండి. ఏమైనా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందా? రాజంపేటలో కానీ, కమలాపురంలో పోలీసు ఆఫీసర్లు 104 సెక్షన్ కూడా విధించడం జరిగింది. అయితే ఎవరైతే గెలిచినారో ఆ యొక్క అభ్యర్థులు ఎలాంటి మరి బాల సంచాలములు కానీ పేల్చుకొడుతూ ర్యాలీలు కూడా చేపడుతున్న ఒక ఆశతో కూడా ఇక్కడ ఎలాంటి ఘర్షణలు జరగకుండా అధికారులు పోలీసు చేయడం జరిగింది. అయితే ఉదయం రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నటువంటి నాయుడు కొద్దిగా లోపలికి ఎంటర్ అయినా పోనీకుండా నిరసన వ్యక్తం చేశాడు. మళ్ళీ వెంటనే పోలీసుల చొరవ చూపుకొని ఆయన అదుపులో తీసుకొని ఎలాంటి ఘర్షణలు లేకుండా పోలీసులంతా కూడా బందోబస్తు చేయడం జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాజు.
కడప జిల్లా కమలాపురం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. కమలాపురంలో మొత్తం 20 వార్డులుండగా వైసీపీ 15, టీడీపీ 5 వార్డుల్లో గెలుపొందింది. కృష్ణా జిల్లా జగ్గైపేట కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. 13వ వార్డులో టీడీపీ అభ్యర్థి 5 ఓట్లతో గెలుపొందగా రీకౌంటింగ్ కు వైసీపీ పట్టుపట్టింది. దీంతో రీకౌంటింగ్ కొనసాగుతోంది. కృష్ణా జిల్లా జగ్గైపేట కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. 13వ వార్డులో టీడీపీ అభ్యర్థి 5 ఓట్లతో గెలుపొందగా
రీకౌంటింగ్ కు వైసీపీ పట్టుపట్టింది. దీంతో 5 కౌంటింగ్ కొనసాగుతోంది. కృష్ణా జిల్లా జగ్గైపేట కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. 13వ వార్డులో టీడీపీ అభ్యర్థి 5 ఓట్లతో గెలుపొందగా రీకౌంటింగ్ కు వైసీపీ పట్టుపట్టింది. దీంతో రీకౌంటింగ్ కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అలీం లైన్ లో ఉన్నారు. అలీం, చెప్పండి. థ్యాంక్ యూ స్పందన. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అలా కార్పొరేషన్ లో నెల్లూరు సంబంధించి కూడాను ప్రక్రియ కొనసాగుతుంది. అయితే కృష్ణా జిల్లాకు సంబంధించినట్లయితే జగ్గైపేట ప్రాంతంలో 13వ వార్డులో ఉన్న ఏదైతే కార్పొరేట్ సంబంధించిన గెలుపు పైన ఇంకా ఊగిసలాట కొనసాగుతుంది. ఆమె గెలిచినట్లుగా స్థానికంగా ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో ఆయన ప్రకటించిన నేపథ్యంలో అక్కడ రీకౌంటింగ్ జరపాలని స్థానిక ఎమ్మెల్యే ఉదయభాని డిమాండ్ చేశారు. రీకౌంటింగ్ జరిపిన తర్వాత 5 ఓట్లతో గెలిచిన అభ్యర్థి 3 ఓట్లుగా రావడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరిగి రీకౌంటింగ్ జరపాలని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో స్థానికంగా టీడీపీ నేతలు ఎవరైతే శ్రీరామ్ తాతయ్య గాని ఇతరులు గాని ఆ ప్రాంతంలో ఆందోళన పార్టీ చేపట్టారు. అయితే ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఆ పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీకి చెందిన వారిని అలాగే వైసీపీకి చెందిన నేతలని పోలీసులు అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. 3వసారి తిరిగి రీకౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఖచ్చితంగా ఏదైతే మొదటిసారిగా 5 ఓట్లతో గెలిచిన అభ్యర్థి తిరిగి రీకౌంటింగ్ లో 3 ఓట్లతో ఎలా గెలుస్తారని చెప్పుకున్నాను. అధికారుల తీరుపైన స్థానిక ఎమ్మెల్యే ఉదయభాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద కూడాను తిరిగి 3వసారి ఆ రీకౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే రీకౌంటింగ్ ప్రక్రియ నిజంగా ఉద్దేశం పూర్వకంగా అక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నారని టీడీపీ నేతలు ఎన్నికల అధికారుల తీరుపైన ఆందోళన పార్టీ చేపట్టారు. ప్రస్తుతం ఆ ప్రాంతం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని పోలీసు బృందాలు కూడా ఆ ప్రాంతంలో వారందరినీ పంపించేసే కార్యక్రమం చేపడుతున్నారు. అయితే తిరిగి రీకౌంటింగ్ జరుపుతున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావచ్చని స్థానికంగా ఉన్న ఆర్టీఓ ఎంఆర్లు అటు ఎమ్మెల్యేకి సర్ది చెప్పిన నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ అలీం. కృష్ణా జిల్లా జగ్గైపేట కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. 13వ వార్డులో టీడీపీ అభ్యర్థి 5 ఓట్లతో గెలుపొందగా రీకౌంటింగ్ కు వైసీపీ పట్టుపట్టింది. దీంతో రీకౌంటింగ్ కొనసాగుతోంది.
గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 13వ వార్డులో వైకాపా విజయం సాధించగా 8వ వార్డులో జనసేన అభ్యర్థి గెలుపొందారు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికలను టీడీపీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డులకు ఎన్నికలు జరగగా 13 వార్డులు టీడీపీ కైవసం, 7 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. కాగా ఇంకా 11వ వార్డుకు కౌంటింగ్ కొనసాగుతోంది. చంద్రబాబు కంచుకోట చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబుకు షాక్ తగిలింది. కుప్పంలో మొత్తం 25 వార్డులుండగా 14 వార్డులను వైసీపీ కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది. కడప జిల్లా కమలాపురం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. కమలాపురంలో మొత్తం 20 వార్డులుండగా వైసీపీ 15, టీడీపీ 5 వార్డుల్లో గెలుపొందింది. కృష్ణా జిల్లా జగ్గైపేట కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. 13వ వార్డులో టీడీపీ అభ్యర్థి 5 ఓట్లతో గెలుపొందగా రీకౌంటింగ్ కు వైసీపీ పట్టుబట్టింది. దీంతో రీకౌంటింగ్ కొనసాగుతోంది. కృష్ణా జిల్లా జగ్గైపేట కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. 13వ వార్డులో టీడీపీ అభ్యర్థి 5 ఓట్లతో గెలుపొందగా రీకౌంటింగ్ కు వైసీపీ పట్టుబట్టింది. దీంతో రీకౌంటింగ్ కొనసాగుతోంది.